బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరబెల్లి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని రఘునాథ్ వేరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లక్షెట్టిపేట్ పట్టణంలో నిర్వహించే కబడ్డీ టోర్నమెంట్ ను ఈ రోజు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 3వ వివేకానంద క్లబ్ కబడ్డీ టోర్నమెంట్ ను బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు రఘునందన్ వేరబెల్లి ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి కబడ్డీ పోటీలను ప్రారంభించడం జరిగింది। ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు। నరేంద్ర మోడీ గారి నాయకత్వం, స్వామి వివేకానంద ఆశయాలను सक्सेसफुल टूर्नामेंट कंडक्ट टीम थैंक यू सर थैंक यू सर थैंक यू थैंक यू सूर्यवंशी ఎక్కడ మీటింగ్ ఎక్కడ లక్షపేట లోకల్ ఎక్కడ ఉంటారు లక్షపేట ఓ రైట్ ఆల్ ద బెస్ట్ శివ ఆల్ ద బెస్ట్ విరామ్ ఆల్ ద బెస్ట్ నిఖిల్ అందరికంటే స్ట్రాంగ్ నిఖిల్ ఆల్ ద బెస్ట్ ఇది హెడ్ సార్ ఎవరు కాల్ చేస్తారు భారత్ మాతా కీ జై। రెడీ వచ్చిందా 1 2 3 నెక్స్ట్ టీం ఛత్రపతి శివాజీ టీం వర్సెస్ అంగపల్లి రోటరీ టీం, రెండు టీంలు కూడా రెడీ ఉండాలి। బీజేవైఎం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గత 3 సంవత్సరాల నుంచి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది। ఈసారి ఈ కబడ్డీ టోర్నమెంట్ కి 52 జట్లు దండపల్లి, లక్షపేట్, ఆజీపూర్ ఈ ప్రాంతానికి చెందిన గ్రామాల నుంచి 52 టీంలు పాల్గొనడం చాలా చాలా సంతోషకరము। బీజేపీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ అదేవిధంగా యువకులను క్రీడలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మొన్న క్రికెట్ టోర్నమెంట్, ఇప్పుడు కబడ్డీ పోటీలు పెట్టడం జరుగుతుంది। స్వామి వివేకానంద గారి ఆశయాలను ఈనాటి యువతకు ఈ కబడ్డీ టోర్నమెంట్ ద్వారా తెలియజేయడానికి మేము ఇదొక ప్రయత్నం చేస్తున్నాము। ఈ కబడ్డీ టోర్నమెంట్ల పెద్ద ఎత్తున పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులకు అందరికీ కూడా దండపల్లి, లక్షపేట అందరికీ కూడా శుభాకాంక్షలు। అందరు కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి కబడ్డీ ఈ రోజు రేపు ఆడాలి। అదేవిధంగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు। ఈ నూతన సంవత్సరంలో బీజేపీ ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా అండగా ఉంటుంది। ప్రతి సమస్య మీద కూడా పోరాడతాము। ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము వాళ్ళకందరికీ అండగా ఉంటాము। నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీని ఈ ప్రాంతంలో బలోపేతం చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు।